హలో! ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు రూరీ క్రియేషన్స్. ఈ రోజు వీడియోలో ఇంట్రడక్షన్ పార్ట్ చూస్తేనే తెలిసిపోయి ఉంటుందండి. ఈరోజు ఈమె ఏం ఇంట్రొడ్యూస్ చేయబోతుంది ఈ వీడియోలో అని. ఈ చెట్టు అందరికీ తెలిసే ఉంటుందండి. గరుడవర్తిని చెట్టు. ప్రతి ఇంటి పరిసరాల్లో ఉంటుంది. నిత్యం పూజ చేసుకునే వాళ్ళకైతే ఈ చెట్టు బాగా ఉపయోగపడుతుంది. 365 రోజులు నిత్యం పూలు ఉంటాయి ఈ చెట్టుకి. అలాగే ఈరోజు వీడియోలో కమ్మని టేస్టీగా ఉండే గ్రీన్ రైస్ రెసిపీని నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. అది కూడా మన పెరట్లో మనం పెంచుకున్న పుదీనా కొత్తిమీరలతో. నేను ఇవి సీడ్స్ కూడా కాదండి. ఒకసారి కొత్తిమీర పుదీనాను కొన్నాను, కొన్ని వేర్లు నాటాను. అవి నేను కట్ చేసే కొన్ని ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. ఇవి అందరికీ ఈ వేర్లు అనేవి తొందరగా బ్రతకవు. అది కూడా ఒక ప్రాసెస్ ఉందండి. నేను నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. అలాగే ఇప్పుడు గ్రీన్ రైస్ రెసిపీ కోసం మిక్సీ జార్ తీసుకుని అందులో పావు కప్పు వరకు కొబ్బరి తురుము, గుప్పెడంత పుదీనా, గుప్పెడంత కొత్తిమీర, అలాగే 3 పచ్చిమిర్చి, 2 ఇంచెస్ అల్లం, కొద్దిగా వెల్లుల్లి వేసి కొద్దిగా నిమ్మరసం వేశాను. నిమ్మరసం ప్లేస్లో పచ్చి మామిడినైనా వేసుకోవచ్చు. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి, అలాగే కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడయ్యాక జీడిపప్పు, అలాగే వేరుశనగ పప్పు వేసుకొని వేయించుకున్నాను. తర్వాత తాలింపు కోసం నేను ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ లాగా వేసేసి చక్కగా వేయించుకోవాలి. బాగా చిటపటలాడనివ్వాలండి. ఈలోపు పచ్చిమిర్చిని స్ప్లిట్స్‌గా చేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. 4, 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా కారంగా స్పైసీగా ఉండాలనుకున్న వాళ్ళు ఒక 5, 6 వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా! కొద్దిగా పచ్చిమిర్చి ఆ స్పైసీనే సరిపోతుంది. తర్వాత ఇవి కాస్త వేగాక అందులో మనం గ్రైండ్ చేసి ఉంచి పెట్టుకున్న ఈ గ్రీన్ లీవ్స్ అన్నిటిని వేసేసి ఒక 4, 5 మినిట్స్ వరకు ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నం ఒక కప్పు వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3, 4 మినిట్స్ వరకు మూత క్లోజ్ చేసేసి ఒక 4 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టేసి ఉంచారనుకోండి, ఈ రైస్‌కి అంతా ఈ అన్నానికి అంతా ఆ గ్రేవీ అనేది పట్టేస్తుంది కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారంగా బావుంటుందండి. పైగా కొద్దిగా కట్ చేసి ఉంచి పెట్టుకున్న పు కొత్తిమీర, అలాగే తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసి సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.